హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు షవికాస్ వరల్డ్. ఇప్పుడు మేము మున్నార్కి వెళ్తున్నాం. మర్చిపోయింది ఎక్కడికి వెళ్తున్నాము, ఏం మర్చిపోలేదు, మర్చిపోయింది. మూనార్కి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ బస్సెస్కి అది ఇంకా ఓపిక లాస్ట్ డేస్కి వచ్చేటప్పటికి ఇంకా బస్సెస్ ఎక్కి తిరిగి. యాక్చువల్లీ వార్కలా నుంచి మేము రూమ్ వెకేట్ చేసి నైట్ చూడాలి మా కష్టాలు. అమ్మో అసలు దారుణం కదా. అసలు ట్రైన్లో పడుకున్నారండి ఒక్కొక్కళ్ళు. అసలు లైక్ ట్రైన్లో పడుకోవడం ఒక ఎత్తు, రైల్వే స్టేషన్లో పడుకోవడం ఒక ఎత్తు. రైల్వే స్టేషన్లో కాదు, ట్రైన్లో పడుకున్నావుగా. ఎంత దారుణంగా పడుకున్నారు అసలు. అయితే టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా బస్సులకి ఎక్కి అంత డైరెక్ట్ మూనార్కి కూడా మేము ఎర్నాకుళం వెళ్ళాం. నేను చెప్తాను. యాక్చువల్లీ ఓపిక లేక మేము ఏమనుకున్నామంటే అబ్బేలా పని అవ్వదు, వార్కలా టు ఎర్నాకుళం, మాకు ఎర్నాకుళం నుంచే ట్రైన్ ఉందండి. ఫస్ట్కి వచ్చి అనుకున్నాం, యాక్చువల్గా అనుకున్నాం. కానీ ఎందుకు మనకి ట్రైన్ ఎర్నాకుళంలోనే ఉన్నప్పుడు ఎర్నాకుళం నుంచే కార్ తీసుకుందామని. ఇంకా మాకు ఇంకా ఓపిక లేదు, మాకు బస్సులు ట్రావెల్ చేసేంత ఓపిక లేక ఇంకా కారే, ఇంకొక ఆప్షన్ లేక కార్ తీసుకుని మళ్ళీ బ్యాక్ యాక్చువల్లీ కార్ కూడా రైల్వే స్టేషన్లో ఇచ్చేసేటట్టు ఈవీఎం వెహికల్స్ అని ఉంటాయండి. మేబీ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్నాం అనమాట. సో కార్ తీసుకున్నాము. మేము మున్నార్కి స్టార్ట్ అయ్యాము తీసుకుని మేము ఎప్పుడైతే రిటర్న్ వస్తున్నామో, అంటే లైక్ మేము ట్రావెల్ చేసే రోజు మార్నింగ్ వరకు ట్రైన్ ఎక్కే డే, ఆ డేకి మళ్ళీ రైల్వే స్టేషన్లో మిమ్మల్ని దింపేసి ఇంకా బ్యాక్ కారు వెళ్ళిపోయేటట్టు మాట్లాడుకున్నాం అనమాట. సో కార్ చాలా బాగా దొరికిందండి లక్కీగా. లేకపోతే అవుట్ మా పని. ఆల్రెడీ అప్పటికే వికెట్స్, బడ్జెట్ అవుట్, ఏమో అవుట్. కరెక్ట్గా సరిపోతుంది బడ్జెట్ కూడా. యాక్చువల్లీ ఇంకొకటి కార్ తీసుకోవడానికి ఏంటంటే మునార్ ఎక్కడ ఏం వ్యూ పాయింట్స్ ఉంటాయో తెలియదండి. మునార్ వాజ్ టోటలీ అన్ప్లాన్డ్. అసలు మునార్ ప్లాన్లో లేదు. మేము యాక్చువల్లీ అత్రిపల్లి వెళ్దామని అనుకున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ వెళ్ళే రూట్లో ఈ వాటర్ ఫాల్ కనిపించింది జస్ట్ బిసైడ్ ద రోడ్స్. అసలు ఏది కొండ ఎక్కర్లేదు, వాక్ చేయక్కర్లేదు, రోడ్ పక్కనే ఉంది. ఎంత బాగుండిందో. మునార్ మొత్తం వాటర్ ఫాల్స్ తగులుతానే ఉంటాయండి. చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఇది అన్నీ బాగుంటాయి. మున్నార్ చాలా బాగుందండి నిజంగా. కేరళలో విజిట్ చేయాల్సిన ప్లేస్ మున్నార్. అసలు సరిగ్గా విజిట్ చేయాలి మున్నార్ని. మాకు తెలిసి మున్నార్ని మేము 5%, 100%లో 5% మాత్రమే విజిట్ చేసాం. ఆ 5% ది బెస్ట్, అది మాత్రం చెప్పగలను. చాలా డిఫరెంట్గా విజిట్ చేసాం. అందరూ టీ ప్లాంటేషన్స్కి వాటికి వెళ్తూ ఉంటారు, బట్ మేము చాలా డిఫరెంట్గా విజిట్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మేము ఒక రూమ్ అనుకున్నాం, ఆ రూమ్కి వెళ్తున్నాం, బట్ ఆ రూమ్ మాకు నచ్చక మళ్ళీ బ్యాక్ అయిపోతాం. ఇక్కడ యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి ఒకటి బుక్ చేసుకున్నాం, కానీ ఆన్లైన్లో ఒకలా ఉంది, అక్కడికి వెళ్ళాక ఒకలా అనిపించింది. కానీ ఇది మానేయడమే చాలా బెస్ట్ అయింది, ఎందుకంటే దీని తర్వాత దొరికింది ది బెస్ట్ దొరికింది మాకు. కానీ హోల్ కేరళ ట్రిప్లో మాకు దొరికిన రూమ్స్ ది బెస్ట్ అండి. ఎక్కడ దొరికినా ది బెస్టే దొరికాయి, ఆన్ బడ్జెట్ దొరికాయి. మేము సూపర్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇప్పుడు దానికి లోపలికి మేము బుక్ చేసుకున్నాము, కానీ మేము ఎంత లోపలికి అని తెలియదు. అట్లీస్ట్ లోపలికి ఉంటే అట్లీస్ట్ అట్మాస్ఫియర్ అన్న బాగుండేదేమో, బట్ అది లేదు. అంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కి రూమ్ వర్తబుల్ కాదు, ఇంకా బెటర్ దొరుకుతాయి అని చెప్పేసి అని ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వేరే రూమ్కి అయితే వచ్చేసాం. అదే ఇది అనమాట హోమ్ స్టే. ఇది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా దారిలో వెళ్తుంటే జస్ట్ చూసి వస్తానని చెప్పి డుంబు వెళ్ళి ఓకే చేసుకున్న రూమ్ ఇది. చాలా రీజనబుల్గా ఇచ్చారండి వీళ్ళు రూము. ఇది బెస్ట్ ఏంటంటే దీని బ్యాక్ సైడే వాటర్ ఫాల్స్ ఉండే. అది కూడా ఎంత బాగున్నాయో అండి వాటర్ ఫాల్స్. మేము ఇది నెక్స్ట్ డే అనమాట మేము ఈ వీడియో షూట్ చేసింది. ఆ రోజు నైట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి మేము అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుడ్ అంతా అక్కడే తిని గోస్ట్ స్టోరీస్ చెప్పుకున్నాం ఆ రోజు నైట్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా భయపడ్డారు అందరూ. కొంచెం భయం వేసింది. సో దాని నెక్స్ట్ డే అంటే నైట్ షూట్ చేస్తే అక్కడ వాటర్ ఫాల్ ఏమి మీకు కనిపించదు, వీడియోలో పడట్లా. ఇంకా నైట్ మార్నింగ్ షూట్ చేసింది అనమాట. కానీ కొంచెం టాస్క్, కిందకి వెళ్ళి పైకి రావడం కొంచెం టాస్క్. వర్షం పడితే మాత్రం చాలా కష్టం. ఆల్రెడీ వర్షం పడింది, అందుకే కొంచెం స్కిడ్ బట్ పర్లా వెళ్ళొచ్చు, బట్ హెవీ రైన్స్ ఉంటే మాత్రం రిస్క్ అనే చెప్పాలి, వెళ్ళలేము అసలు. మెయిన్ రూట్ చూసారా ఎలా ఉందో.
దిగినప్పుడు కష్టంగానే అనిపించింది నాకు, ఎక్కినప్పుడు కష్టంగానే అనిపించింది. దిగినప్పుడు ఎందుకంటే రోజు నైట్ అండి దిగినప్పుడు కష్టంగా ఉంది, ఎక్కినప్పుడు మాత్రం భయంతో ఫాస్ట్ ఎవరు కంటికి కనిపించకుండా పారిపోయిన వాళ్ళే. కావ్య, పుష్ప అయితే లిటరల్లీ ఉనికేసింది. పుష్ప అయితే ఎంత దారుణంగా అసలు భయపడ్డారు. సాత్విక కూడా భయపడింది కానీ అంత భయపడలేని ట్యాగ్ చేసింది, లోపల చాలా భయపడింది. ఆ స్టోరీస్ కూడా రియాలిటిక్గా అక్కడ నిజంగా జరిగినట్టే చెప్పారు. భయపడ్డారు పాపం చాలా. కానీ చాలా బాగుంది మున్నార్లో ఆ రిసార్ట్ బ్యాక్ సైడ్ ఈ వాటర్ ఫాల్స్. మేము ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన నైట్ లైక్ ప్రశాంతంగా, ప్రపంచంలో ఎవరూ లేకుండా ఓన్లీ మేము మాత్రమే ఉన్నట్టు అనిపించింది. క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకుని ఫుడ్ అక్కడే తిని మంచి టైం స్పెండ్ చేసాం పీస్ఫుల్గా. చూసే రూట్ ఎంత దారుణంగా ఉందో. మేము నైట్ వెళ్ళాం నైట్ అడ్వెంచర్ చేసామండి. మేము వెళ్ళిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయాం మేము నైట్. డుంబు వాళ్ళు వీళ్ళంతా ఫస్ట్ వెళ్ళి కిందకి వెళ్ళి చూసి వచ్చారు. వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు మొత్తం. మేము ఏం చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అయ్యి నైట్ వెళ్ళాం. మాకు అసలు తెలియదు రూట్ ఇంత దారుణంగా ఉందని. నైట్ అయితే ఏం తెలియలేదు. డుంబు హేమంత్ అక్కడ రిసార్ట్లో ఒక ఆయన ఉంటారనమాట, ఆయన తీసుకుని వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి క్యాంప్ ఫైర్కి అన్నీ సెట్ చేసుకుని ఈ లోపల ఫ్రెష్ అయ్యి అప్పుడు మేము వెళ్ళామన్నమాట. బట్ చాలా బాగుందండి ఆ నైట్. ఎంత అడ్వెంచరస్గా ఉంది రూట్లో వెళ్ళినప్పుడు. అక్కడికి వెళ్ళాక ఆ మూమెంట్ ఎంత బాగుందో, మంచిగా సాంగ్స్ పెట్టుకుని. అంటే ఆ వాటర్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. మేము పెట్టుకున్న సాంగ్స్, మా మాటలు, అక్కడ వాటర్ సౌండ్ అండ్ దయ్యం సౌండ్. వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి డుంబు వాళ్ళు, దయ్యం స్టోరీలు చెప్తూనే దయ్యం ఎఫెక్ట్లు ఉంటాయి కదా. మేము స్పీకర్ పట్టుకెళ్ళాం అనమాట ఒకటి, దాంట్లో దయ్యం ఎఫెక్ట్లు కూడా పెట్టారు. అసలు సైడ్ నుంచి ఎఫెక్ట్స్ వస్తుంటే నిజంగా రియల్గా జరిగినట్టు ఫీల్ అయ్యారు అందరూ. అక్కడ ఒక్క లైట్ లేదండి అసలు లేదు. మేము వేసుకున్న క్యాంప్ ఫైర్ తప్ప. ఆల్రెడీ దీనికి ముందు ఒకసారి మేము దయ్యం సినిమాకి వెళ్ళామంటేనే కావ్య సినిమా కంటేనే భయపడిపోయింది. ఆ రోజు దయ్యం స్టోరీలకి పాపం ఏమన్నా పుష్ప, కావ్య చాలా భయపడిపోయారండి పాపం. ఎంత ఫాస్ట్గా ఎక్కేసారంటే అంత ఫాస్ట్గా ఎక్కేసారు. తెలియని కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి ఎలా ఎక్కాము అన్నది. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్ వ్యూ. అసలు నైట్ అయితే అసలు అది లైక్ చెప్పడం కన్నా అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. పైన అక్కడక్కడ స్టార్స్ లైక్ నాకు చాలా నచ్చింది. ఆ చీకటి మొత్తం ఎవ్రీథింగ్. అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చేసాం అందరం. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. లాస్ట్ డేస్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం. మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. మేము వెళ్ళిన ప్లేసెస్కి ఆ డే చాలా హైలైట్లు జరిగాయండి. ఒక్కటేంటి చాలా హైలైట్స్ జరిగాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మేము వేసుకున్న క్యాంప్ ఫైర్ ఇక్కడే వేసుకుని ఇక్కడే కూర్చొని చిల్ అయ్యాం. కానీ రైనీ సీజన్లో మాత్రం చాలా రిస్క్. ఐ మీన్ రైనీ సీజన్ కాదు, రైన్స్ పడేటప్పుడు పర్టికులర్లీ రిస్క్. ఎందుకంటే వాటర్ ఫ్లోట్ ఎక్కువ వచ్చినా ఏమన్నా అయినా ఫ్లోట్ ఎక్కువ వచ్చిన రిస్కే. అండ్ వెళ్ళే దారి కూడా మీకు ఇంక వెళ్ళలేరు, స్కిట్ అయిపోద్ది రైన్స్ పడినప్పుడు. అసలు వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే చాలా కిందకి దిగాలి. అలానే మరీ అసలు బాగాలేదు అని కూడా చెప్పను. దీనికన్నా హెవీ ట్రక్కింగ్స్ ఉంటాయి లైక్ అరకు ఏంటది, ఇంకా మా సైడ్ అయితే గుడిసా ఇవన్నీ ఇంకా హెవీ ట్రక్కింగే. బట్ ఇదేంటంటే కొంచెం స్కిట్ అవుతుంది. చూడండి రూట్ చూపిస్తున్నాను నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎట్లా అయిందని చెప్పి. ఇప్పుడు నా కష్టాలు మామూలు కష్టాలు కాదు, ఎక్కడానికి అన్ని బాధలు పడితే. అదే అన్ని కష్టాలు పడిందంటే నేను దాన్ని షూట్ చేస్తా. నేను ఎక్కినప్పుడు నేను ఎన్ని కష్టాలు పడి ఉండాలి. మధ్యలో వచ్చింది షూట్ చేయడానికి, డుంబో షూట్ చేశాడు. సో అది ఆవిడ గారి ఫోటోలు తీసుకోవడానికి వచ్చింది. అసలు దాన్ని రావద్దని చెప్పాను నేను, ఊపించుకుంటూ వచ్చేసింది. డుంబు తీసాడు. ఫోటోలు కోసం వచ్చి నైట్ ఫోటోలు రాలేదండి, మార్నింగ్ ఫోటోలు తీసుకోవాలి కదా. ఇంకా ఇది వచ్చింది కదా అని చెప్పేసి తర్వాత డుంబు పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి మేడం గారు తీశారనమాట. ఎస్, ఎందుకంటే వాడు ఫ్రెష్ అవ్వలేదు, మాకు టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలి స్టార్ట్ అయిపోయి. అందుకని చెప్పేసి ఇంక వాడిని వెళ్ళిపోమని చెప్పా. ముందు రమ్మంటే రానని ఓవర్ యాక్షన్ చేసింది, తర్వాత వచ్చింది. అంటే నేనేం దీనికోసం రాలేదండి, నేను ఫోటోస్ కోసం వచ్చాను.
ఎందుకంటే వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఒక్క ఫోటోనే ఉండాలి, అదే మనకి మెమరీస్గా గుర్తుండిపోతాయి కదా. అందుకనమాట నేనేం ఫోటోహాలిక్ కాదండి వీళ్ళకిలాగా. నేను జస్ట్ ఒక 2 పిక్స్కి సాటిస్ఫై అయిపోతాను. ఆ 2 పిక్స్ కూడా ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. వీళ్ళైతే దిగిందే దిగుతారు. సో ఇది మా రిసార్ట్. అండ్ పాప మేడం గారు ఎక్స్ప్రెషన్ చూసారా, అలసిపోయాను ఫుల్గా ఎక్కి బ్రేక్ఫాస్ట్ లేక మార్నింగే నా పొట్టలో ఏదన్నా పడాలి బేసిక్గా, కానీ అలాంటివి ఏం పడలేదు. అందుకే బాగా అలసిపోయింది పాపం. ఇప్పుడు ఏమంటే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. డుంబు ఆడే లేటు, డుంబు హేమో అనుకుంటా లాస్ట్లో ఉండిపోయారు. మేము అందరం ఫ్రెష్ అయిపోయాం, వాళ్ళ కోసమే వెయిటింగ్. ఎస్, అదిగో చూసారాడు హాయ్ చెప్తున్నాడు, ఇంకా ఫ్రెష్ అవ్వకుండా అలా టైం పాస్ చేస్తున్నాడు వేస్ట్ ఫీల్ అవ్వడు. నాలో ఎంత మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు చూసారా, మొత్తం చెట్లని పుట్లని అన్నిటినీ షూట్ చేస్తున్నాం. ఫోటో కళని అబ్బా, కళాకారులు. పక్కనే రోడ్డు, పక్కనే రిసార్ట్, పక్కనే వాటర్ ఫాల్స్. ఇదేమంటే మేము అడ్వెంచర్స్ మధ్యలో వెళ్ళేటప్పుడు అడ్వెంచర్స్ కనిపించాయి. అడ్వెంచర్స్ ఇవి కూడా చాలా హైలైట్. చెప్తున్నాను, మూనార్లో చేసిన ప్రతి ఒక్కొక్కలాగా ఇక్కడ 4 అడ్వెంచర్స్ చేసాం. 4 సూపర్ హైలైట్ అనమాట. అన్ని క్లిప్స్ అక్కడ సరిగ్గా తీసుకోలేదు అసలు, ఇది ఒకటే తీసుకున్నాం, మిగిలినవి ఏవి లైక్ తీసుకోవడానికి. పట్టుకొని రోలర్ కోస్టర్ అండి బాబు, రోలర్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ తగిలింది మాకు అడ్వెంచర్స్ దగ్గర కూడా. అసలు మునార్ మొత్తం వాటర్ ఫాల్స్ ఏనండి, రోలర్ కోస్టర్ ఉందండి, ఏమన్నా ఉంది అసలు. పుష్ప అయితే ఎంత గోల చేస్తుంది, దాని వీడియో దాని దగ్గర ఉన్నట్టుంది, ఏమన్నా గుర్తులేదు, బట్ దాని అరుపులు ఉంటాయండి అసలు. వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నేను చాలా పిక్స్ చాలా కాదు, ఒక 2-3 పిక్స్ తీసుకున్నాను, బాగా వచ్చాయి. ఎప్పుడైనా షార్ట్స్ లేనప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తాను, పిక్స్ మా కేరళ పిక్స్ అన్నీ ఒక షార్ట్ చేసి పోస్ట్ చేస్తా. అది ఇక్కడ అడ్వెంచర్స్ చేసేసి ఇంకా మేమైతే కొచ్చికి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి కొచ్చిని కూడా కవర్ చేసుకుందాం. కొచ్చి ఎందుకు వెళ్ళామంటే కొచ్చిని కవర్ చేద్దామని కాదు, కానీ షాపింగ్ కోసం వెళ్ళామండి పర్టికులర్గా అయితే. బికాజ్ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి అది అండ్ ఎందుకు మిస్ చేయడం అని చెప్పి అది కూడా చూసేద్దామని కూడా వెళ్ళాము. అండ్ మేము అసలు ఎక్కడ ఏది షాపింగ్ చేయలేదు. ఇంకా కొచ్చి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంక కొచ్చిలో చేద్దాం, పిల్లలకి ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం అని చెప్పేసాను. కొచ్చికి అయితే జస్ట్ ఆల్ ఓవర్ చూసామని చెప్పను, జస్ట్ షాపింగ్కి వెళ్ళాం అంతే. షాపింగ్ మొత్తం చూసా నేనైతే, అన్ని తిరిగేసా. మెయిన్ టాయ్ షాప్స్ అయితే అన్ని చూసేసాను. అంటే మెయిన్ బజార్కి వెళ్ళాం, జూయా స్ట్రీట్కి వెళ్ళాం కదా, వెళ్ళాం. జూయీ స్ట్రీట్ అని చెప్పేసి కొచ్చిలో స్ట్రీట్ ఉండే, ఆ స్ట్రీట్కి వెళ్తే ఆల్ ఓవర్ మీకు ఏం కావాలంటే అవి అన్నీ అక్కడ షాప్ చేసుకోవచ్చు. సో ఫైనలీ మేము కొచ్చికి రీచ్ అయిపోతాం. అండ్ ఈరోజే మాకు లాస్ట్ డే మా ట్రావెల్ మొత్తానికి. అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్ళిపోతారు. మేము నెక్స్ట్ డే మేము బ్యాక్ టు రాజమండ్రికి అయితే వచ్చేస్తాము. వెరీ సాడ్ డే యాక్చువల్లీ. అంటే ఎంత క్విక్గా డేస్ అయిపోయినాయి అన్న విషయం అసలు తెలియలేదు, అంత క్విక్గా అయిపోయినాయి డేస్. 1 వీక్ అనుకున్నాం, కానీ తినడానికి ఆగామన్నమాట కొచ్చిలో. తినడానికి షాపింగ్ అయిపోయిన తర్వాత తినడానికి. యాక్చువల్లీ అందరూ తిన్నారు, మధ్యలో ఆగి మ్యాగీలు, బ్రెడ్ ఆమ్లెట్లు. నేను అక్క అసలు ఏం తినలేదు. యాక్చువల్లీ ఎందుకు తినలేదంటే అవి చేసాం కదా, వాటి వల్ల కడుపులో తిప్పేసింది. ఏం తినలే నేను అక్క. లిటరలీ మార్నింగ్ నుంచి మధ్యలో నిమ్మ సోడా ఒకటి పడింది, తర్వాత దోశ తిన్నామన్నమాట. ఇది కొచ్చిలో పోర్ట్. డుంబు వాళ్ళు ఫాస్ట్గా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి అని వాళ్ళని ట్రైన్ ఎక్కించేసి త్వరగా తినేసి క్విక్గా వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాము. ట్రైన్ ఎక్కించేసిన తర్వాత అలా మేము వెళ్ళే వేలోనే పోర్ట్ ఉండే, కొచ్చి పోర్ట్ ఒకసారి ఒక లుక్ వేసి వెళ్దాం అన్నట్టుగా. యాక్చువల్లీ ఏమైందంటే మేము షాపింగ్కి వెళ్ళాం కదా జూయా స్ట్రీట్కి, అక్కడే పోర్ట్, బట్ అది ఎవరు నోటీస్ చేసుకోలేదు. మేము ఎవరం దాని పక్కనే పోర్ట్ ఉండే, అది అంతా మిస్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ అది ఇంకా చాలా బాగుంది, నేను చూసాను. ఎందుకంటే మాల్ ఉండే, అక్కడ మాల్కి వెళ్ళాము మేము. వీళ్ళు ఈలోపు ఏంటది షాపింగ్కి వెళ్ళిపోతే మేము అక్కడ మాల్కి వెళ్ళినప్పుడు నేను పైనుంచి చూస్తే చాలా బాగా అనిపించింది పోర్ట్. డుంబు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో నైట్ అలా పోర్ట్ చూసేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము.
రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫుల్ రెస్ట్, ఇంకా అసలు ఓపికే లేదు ఎవరికి. రెస్ట్ తీసుకొని ఇంకా మా నెక్స్ట్ డే ఇది మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు ఫస్ట్ డే ఆఫ్ జర్నీకి లాస్ట్ డే ఆఫ్ జర్నీకి చూసారు ఎంత డిఫరెన్స్ ఉన్నాయో ఫేసెస్లో. అంటే టైర్డ్నెస్ కాదండి, వెళ్ళిపోతున్నా బాధ, ట్రిప్ అయిపోయిందని బాధ. ఫైనల్లీ ఇంకా అలా ఇదే లాస్ట్ వీడియో ఆఫ్ కేరళ సిరీస్ అనమాట. కేరళ సిరీస్ అన్నీ ఎలా అనిపించినాయో కామెంట్ చేసేసేయండి. మాకు మ్యాక్సిమం ఎక్కువ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మేము ఎంజాయ్ చేయాలి, మేము పీస్ఫుల్గా ఉండాలని కొంత వెళ్ళాము. లాస్ట్ డేస్కి వచ్చేటప్పటికైతే ఇంకా అసలు షూటే చేసాం, బట్ మ్యాండేటరీ థింగ్స్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చేసామన్నమాట. అన్నెసెసరీగా ఏమీ చేయలే. సో అది మేమైతే ఏమేమి చూసామో అవన్నీ మీకు చూపించాలని చెప్పి ఈ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాం అనమాట. మాతో పాటు మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేసేయండి. అండ్ కేరళ డీటెయిల్స్ విడిగా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాము. అంటే